జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ఏంట్రా మధ్యలో పుష్ప ఏడయ్యాడు? పుష్పరాజ్ ఇష్టమా నీకు? అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం? అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం అనకంటే ఫస్ట్ నుంచి గంగోత్రి నుంచి సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. పుష్ప 2 గెటప్ చూసావా? చూసినాక నచ్చిందా? ఏదో ఒక రోజు ఆ గెటప్ వేసి మాకు కూడా చూపించరా? చూపిస్తాక ఖచ్చితంగా. మళ్ళీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోతే చూపించడానికి అవుతుందో అవదో? చూపిస్తాక ఖచ్చితంగా. సో బిగ్ బాస్ నుంచి ఏమైనా కాల్ రావడం కానీ, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా నువ్వు అప్రోచ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగిందా? జరిగినాక నా వీడియోలు ప్రతి ఒక్కటి మనోళ్ళకి షేర్ చేయమని చెప్పినాక మనోళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేసారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అక్క. మస్తు సంతోషంగా ఉంది. బిగ్ బాస్ 2 గణేష్ అన్న ఉన్నాడు కదా, అన్నయ్య నాకు ఫోన్ చేసి అరే తమ్ముడు మనోళ్ళు మొత్తం నీకు సపోర్ట్ చేస్తే నన్ను దమ్ చేస్తున్నారు, మొత్తం నా ఇట్లా అన్నకు సపోర్ట్ అని నీ గురించే మాట్లాడుతున్నారు, ఇన్స్టా ఓపెన్ చేసే చాలు నీ గురించే మాట్లాడుతున్నారు అని అన్న సపరేట్గా నన్ను పిలిపించుకున్నాడు అక్క ఇంటికి. అన్న ఫస్ట్ సపోర్ట్ చేసిండు, తర్వాత సోయల్ అన్న సపోర్ట్ చేసిండు. సూపర్. అయితే ఉందైతే బిగ్ బాస్ పర్సన్స్ లోపలికి వెళ్ళిన వాళ్ళ సపోర్ట్ ఉంది నీకు. అయితే ఈ సీజన్ ఇంకా మా వాళ్ళు అన్నట్టు వెళ్తాం అనుకుంటా. అయితే సోయల్ అన్నకి కలవాలని చాలా రోజుల నుంచి 6 నుంచి ట్రై చేసిన. కొందరు తోలుకోపోతా అంటే కొంచెం ఇట్లా అని వేరే పనులు ఉన్నాయని చెప్పారు, వాళ్ళు తోలుకోపోలే. ఇక నేను అంతా వేరే ఇక కొంచెం తెలిసిన అన్న వాళ్ళు తోలుకపోయి అక్కడ సోయల్ అన్నతో మాట్లాడించి సోయల్ అన్నతో ఫోటో దిగుతుంటే డైరెక్ట్ ఇక బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్, జై జవాన్ జై కిసాన్ అంటే అన్నకు అర్థం కాలే. అరే ఏంది రాయిలు అంటే అన్న అనుకోండు పల్లవి ప్రశాంత్ ఏంది బిగ్ బాస్ 7 అంటాడు. మళ్ళీ తర్వాత పిలుచుకొని అడిగిన ఏమైంది ఇట్లా అట్లా అని. అన్నకి చెప్పినుండి ఇట్లా మంచి సపోర్ట్ చేసిండు అన్న. తర్వాత మొన్న రీసెంట్ ఒక పెళ్లి వీడియో చూసిన అక్క నాది. అది నిజంగా పెళ్లి అయిందా? నిజంగా పెళ్లి అయింది అనుకున్నాం మేము కూడా ఇందాక వచ్చేటప్పుడు. లేదక్క, అదే షూట్ లాగా అదైంది. అయితే 3 రోజుల నుంచి ఇక నాకు ఫోన్లు వచ్చి పెళ్ళయిందా అంటే కాదు అది షూట్ అని చెప్పిన. ఆ పల్లవి అమ్మాయి ఏమో అనుకుంటున్నాను నేను. కాదక్క, ఆమె మౌని యాదవ్ అని. అమ్మాయిని చేసుకుంటున్నావా? లేదక్క, ఆమె పేరు అంటానా. అమ్మాయి పేరా? ఫ్యూచర్ లో ఏమైనా చేసుకుంటున్నావు రియల్ గా డౌట్ వచ్చింది. కాదక్క. లేదా? అయితే ఆ పెళ్లి 3 రోజులు అదే నాకు కొంచెం ఫోన్ చేసి మనోళ్ళు నాకు చెప్పకుండా చేసుకుంటా. అంతలోపే శ్రేయన్ అన్న తెలుసు కదా అన్న నా స్టోరీ పెట్టిండంట. స్టోరీ పెడితే మనోళ్ళు వేరే కపుల్స్ ఫోన్ చేసి ఇట్లా స్టోరీ పెట్టిండు చూసుకోలేదు అంటే లేదు ఇట్లే 3 రోజులు ఇట్లే దమ్ము అయింది, ఆ వీడియో ఏందో కానీ నీకు పెళ్ళి అయిందని చుట్టాలు అమ్మ ఏడ్చింది వీడియో పెళ్ళి అయిందని. పెళ్ళి కూడా షూటింగ్ అని చెప్పలేదు అంటే వాళ్ళు పెళ్లి సీరియల్ అని చెప్పలే అక్క, ఫస్ట్ షూట్ కారని చెప్పిలు. ఇక మాట ఇచ్చిన పోతే తప్పుతుంది అక్క. పోయినా అడిగి పోయినాక పెళ్లి సీను. ఇక అప్పటికే ఫోన్ డెడ్ ఉండే, లాస్ట్ 1% ఉండే. స్టేటస్ పెట్టే వరకే అంతే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ అమ్మ నిజంగానే పెళ్లి చేసుకుని ఏడిచింది. మళ్ళీ వేరే నంబర్లకి వెళ్ళి ఫోన్ చేసి అమ్మ అది పెళ్లి కాదమ్మా, అది ఉట్టుటి పెళ్లి, అది షూట్ అని చెప్పగానే అప్పుడు కొంచెం కూల్ అయ్యారు. అంతలోపే అన్న మెసేజ్ చేసిండు, అంటే మంచిగా కొటేషన్ పెట్టిండట ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటే. నేను చూసుకోవాలి ఒకసారి అన్నకైతే మెసేజ్ చేయి అని వాళ్ళు చెప్పారు. చెప్పగానే అన్న సారీ అన్న చూసుకోలే, మీ సపోర్ట్కి థ్యాంక్స్ అని పెట్టగానే పర్వాలేదు తమ్ముడు ఆల్ ది బెస్ట్ అని పెట్టినాను. ఈ అక్కడ నుంచి నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది. ఓకే ఇంకా మనం ముంగటికి పోవచ్చు నమ్మకం వచ్చింది అక్కయ్య అనే ధైర్యం వచ్చింది. అయితే అమ్మో నేను అర్జెంట్కి ఇప్పుడే మాట తీసుకోలేతే అక్క. మరి బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళి బయటకు రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇస్తావు కదా? ఇస్తాక. సో మొత్తానికైతే మరి ఎన్ని స్టోరీ అంటే అన్ని బాగున్నాయి, నీ లైఫ్ జర్నీ అంతా ఎవ్రీథింగ్. మరి పర్సనల్ లైఫ్ లో ఎవరో ఒకరు ఉంటారు కదా? ఎవరక్క? అదే ఎవరని నేను అడుగుతున్నాను తమ్ముడు. ఎవరైనా ఉన్నారా? చూడు ఇక ఫ్రెండ్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు, వాళ్ళు అడిగితే చెప్పేస్తారు. వీడు చాలు చెప్పేయడానికి. ఇలా రారు అక్కడికి రా ఒకసారి. వచ్చాడు హీరో. నిజం చెప్పరా, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అన్నకి? నిజం చెప్పు. ఇందాక ఉన్నారన్నా? ఏంటి లేదు? గర్ల్ ఫ్రెండ్ లేదు. మరి ఎవరున్నారు? ఒక్కడే. మరి మీరు అందరూ ఉన్నారు కదా అన్నకి? మేము అందరం సపోర్ట్ ఉన్నాం అన్నకి. ఓహో మీరు అందరూ సపోర్ట్ ఉన్నారు. అన్నకి గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. ఏ అమ్మాయితో మాట్లాడ్డా? మాట్లాడాడు. నువ్వు ఆలోచించారు ఒక సెకండ్. ఆలోచించి లేడన్నావు. సో లవ్ అయితే లేదంటావు అంతేనా? సో నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అన్నకి? చేస్తున్నా. ఏం సపోర్ట్ చేస్తున్నావు చెప్పు. మళ్ళొచ్చినామంటే తగ్గేదేలేనా? మరి బిగ్ బాస్కి వెళ్తే మరి ఇక్కడ ఓట్లు వేస్తావా? నీ ఫ్రెండ్స్ తో వేయిస్తావా? చదువుతున్నావా? నువ్వు చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు?
సో మరి అన్న గురించి ఏం చెప్తావు? అన్న రైతు బిడ్డ, అందరు అంటే మెచ్చుకుంటారు, మస్తు మెచ్చుకుంటారు ఈ అన్నని. మా ఊరు మొత్తం తెలుసు. పల్లవి ప్రశాంత్ అన్నతో వీడియో తీసినావు కదరా, వీడియో తీసినావు కదా అని నిన్ను అంటుంటారా? నీతో సెల్ఫీ దిగుతున్నారా? అరే పల్లవి ప్రశాంత్ అన్న మాకు ఒకసారి పరిచయం చెయ్యిర్రా ప్లీజ్ రా, నీకు దండం పెడతా, కాలు మొక్తా. అన్నకు ఫుల్ లైక్లు షేర్లు వచ్చినా ఆ అన్నని జీవితంలో ఎప్పుడు ఇవ్వలే అన్నకు అన్నారా? అంత ఇష్టం. గిట్లా ఓ వీడియో తీసిరా అన్న మీద, జై జవాన్ జై కిసాన్, మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలే. అన్న అంటే మా ఊరు మొత్తం తెలుసు, మస్తు ఫేమస్ మా ఊర్లో. ఇట్లా ఎలా ఫేమస్? ఎలా అంటే బాగా కష్టపడి రైతు బిడ్డ వీడియోలు తీసిందిగా అట్లా. ఈ అన్న అంటే నాకు ఇట్లా ఇష్టమే, మస్తు ఇష్టం. టాటో వేసుకోమంటే ఇట్లా వేసుకుంటా. బో అంత ఇష్టమా నీకు? అంటే ఈడ ఇట్లా వేసుకుంటే అన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే మరి ఇష్టం ఈ అన్న. మా ఊర్లో ఇట్లా టాటో వేయించుకుంటా అంటే ఇట్లా వేయించుకుంటా. అన్నం బాగుండాలి, మళ్ళీ కలుద్దామన్నా. సూపర్ సూపర్. సో బాగుంది. అయితే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఒక మంచి ప్రేమని, మంచి ఫ్రెండ్స్ ని బాగా సంపాదించుకున్నావు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నీకు ఇంకేమైనా యాక్టింగ్ చేయాలని అలాంటిది ఏదైనా ఉందా? ఇంకా అప్పుడుండే అక్కయ్య మోసం చేసినాక కొంచెం సో ఇలాంటి వీడియోస్ చేయాలి, పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అనేది. ఎక్సలెంట్ ప్రశాంత్. చాలా మందికి నువ్వు ఏంటి అనేది 2 states లో తెలిసింది. ఎంతో మంది బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళందరూ కూడా సీజన్ 2 నుండి నేను సపోర్ట్ చేస్తూనే ఒక్కొక్క ఇయర్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళందరి సపోర్టుతో అండ్ మా లాంటి వాళ్ళందరి సపోర్టుతో, ఊరు ప్రజలందరి సపోర్టుతో ఖచ్చితంగా బిగ్ బాస్ 7కి సెలెక్ట్ అవ్వాలి. అండ్ ఖచ్చితంగా రైతు బిడ్డ బిగ్ బాస్ 7 నేషనల్ రియాలిటీ షోలో కనిపించాలి తెలుగులో అని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి పల్లవి ప్రశాంత్ అభిమానులందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అక్క. సో మరి ఏంటి అమ్మాయి సంగతి? అంటే అమ్మాయి అంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్ 6 వేరే స్కూల్కి పోయాను. అంటే ఇక అక్కడ మా దోస్తులు ఇట్లా నన్ను ఏడిపిస్తుండే. ఇక కొంచెం నేను కొంచెం బ్లాక్ ఉంటా అక్క, కొంచెం వాళ్ళు వైట్ ఉంటుంటే వాళ్ళు కొంచెం ఏడిపిస్తుండే నన్ను, అరే కర్రోడా 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 అని. ఇక అట్లే ఏడిపిస్తుండే కర్రోడా కర్రోడా అంటే. ఇక నాకు ఇట్లా బాధ అనిపిస్తాయి అక్క. ఇక దేవుడు ఇట్లా ఇచ్చిండు మనకి, దేవుడు నచ్చిన కళలో మనకి ఇచ్చిండు అని. ఈ అమ్మాయిలలో ఇట్లా ఏంటంటే కొంచెం వాళ్ళు ఎట్లా అంటే తమ్ముడు అని నవ్వుకుంటా ఎగతాళి చేసుకుంటా ఇట్లా అనిపిస్తుండే. ఇక మొత్తం కలర్ గురించే, ఇక మొత్తం వాళ్ళు చదువుకోపోతుండే, ఇక నా కలర్ గురించే ఉంటుండే వాళ్ళకి. ముంగట కూర్చున్నా ఇట్లా అరే ఈడు ఇట్లా మాట్లాడుతుండే. ఇక చదువుదామన్న ఇంట్రెస్ట్ ఇట్లా ఉండదు. ఇక వాళ్ళ కలర్ గురించి మాట్లాడినాక ఏడుంటుంది అక్క. ఇక కొందరు అమ్మాయిలు ఏమైనా వీని ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నట్ట షార్ట్కు మాట్లాడుతుంటే నేను ఇక్కడికి వెళ్ళి వస్తే విన్నా అక్క, కొన్ని మాటలు విన్నా, ఈ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడా అని కొంతమంది అనుకున్నాయి. సప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయి దగ్గర పోతుంటే మన ముఖం మనం ఎప్పుడైనా అద్దంలో అదే రివ్యూ అయితే ఉంటది. మన ముఖం ఇప్పుడు ఒక మంచి ఫేమ్ వచ్చింది. ఇలాంటి టైంలో చాలా మంది అమ్మాయిలు అప్రోచ్ అవుతూ ఉంటారు, ఊర్లో చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అలా ఎవరైనా కొన్ని సిన్సియర్ గా వచ్చి ప్రపోజ్ చేశారా? వద్దులే అక్క, మన కళ మనం చూసుకున్నాం అన్నట్టు. ఎవరో ఒకరు ఉండే సిన్సియర్ గా అయితే ఉంటారు కదా. అంటే మనకైతే నేను ఎవరిని అనుకోలే. అంతే, అమ్మ నాన్న చెప్పిన పెళ్ళే. అమ్మ నాన్న ఎవరు చూపించే ఈ పిల్లని చేసుకోరా అంటే సరే బాబు ఓకే, మీకు వాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. చూడు బిగ్ బాస్ లోకి వెళ్ళి మరి ఎవరితోనైనా లవ్ లో పడగలవు? లేదక్క, బాబు చెప్పిన వాళ్ళనే అంతే, అది గట్టిగా ఫిక్స్ అయిపోయినా. వెరీ గుడ్ నాన్న, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.